ఆదికేశవులు గౌరీ ఇద్దరు రోడ్డు మీద నడుచుకుంటూ వస్తూ ఉంటారు. గౌరీ ఇలా అంటుంది, ఇంకా ఎన్ని రోజులయ్యా ఈ సిటీలో ఉంటాం, మన ఊరికి వెళ్ళిపోతాం పదా అని అంటూ గౌరీ అంటుంది. ఆదికేశవులు ఇలా అంటాడు, మన అమ్మాయి అల్లుడు గారు ఎన్ని రోజులు సిటీలో ఉంటారో అన్ని రోజులు మనం ఇక్కడే ఉందాం, తర్వాత మన ఊరికి వెళ్ళిపోదాం, అల్లుడు గారు అమ్మాయి అమెరికా వెళ్ళిపోయాక మనము వెళ్ళిపోదాం అని అంటే, ఆ సహస్ర వాళ్ళ ఇంట్లో ఇంకా ఎన్ని రోజులని ఉంటామయ్యా, వాళ్ళ ఇంట్లో ఇంకెక్కువ రోజులు ఉండటం మంచిది కాదు అని అంటూ గౌరీ అంటుంది. ఆదికేశవులు ఇలా అంటాడు, అయితే వాళ్ళ ఇంట్లో మనం ఎందుకుంటామే, ఇప్పుడు వెళ్ళి ప్రసాదం ఇచ్చేద్దాం, ప్రసాదం ఇచ్చేసి బయట ఎక్కడైనా హోటల్ చూసుకొని హోటల్లో ఉందాం అని అంటూ ఆదికేశవులు అంటాడు. అలా అనేసరికి ఇక అప్పుడే గౌరీ సరేనయ్యా అని అంటూ బయట ఎక్కడ ఉంటామో ఏంటో అని కంగారుగా అనుకుంటూ వస్తూ ఉండగానే అక్కడ నుంచి ఫాస్ట్గా కార్ వెళ్తూ ఉంటుంది. అందులో లక్ష్మి ఉంటుంది. అది పోలీస్ జీప్. పోలీస్ వాళ్ళు పక్కన ఉంటారు. లక్ష్మిని మధ్యలో కూర్చోబెట్టుకొని లక్ష్మిని తీసుకొని పోలీసులు వెళ్తూ ఉంటారు. ఇక సడన్గా ఆదికేశవులు గౌరీ అది చూస్తారు. లక్ష్మిని ఏంటి, మన కనకాన్ని ఏంటి పోలీసులు తీసుకెళ్తున్నారు అని అనుకుంటూ అమ్మ కనకం అని అంటూ కార్ వెనకాల పరిగెత్తుకొని వస్తూ ఉంటారు. లక్ష్మి ఏమో ఏడుస్తూ అలా కారులో పోలీస్ జీప్లో కూర్చొని ఉంటుంది. ఇక లక్ష్మిని పోలీసులు ఎందుకు తీసుకెళ్తున్నారు అనేది తెలియదు, కానీ ఆదికేశవులు గౌరీ ఆ పోలీస్ జీప్ వెనకాల చాలా దూరం పరిగెత్తుకొని ఏడ్చుతూ వెళ్తూ ఉంటారు. పరిగెడుతూ కనకం అనేసి అలా కొంచెం దూరం వెళ్ళిన తర్వాత లక్ష్మి సడన్గా ఏడుస్తూ అద్దంలో వాళ్ళని చూస్తుంది. చూస్తే వాళ్ళ అమ్మ నాన్న ఏడుస్తూ వస్తూ ఉంటారు. వాళ్ళని చూసి ఒక్కసారిగా లక్ష్మి షాక్ అవుతుంది. అలాగే చూస్తూ బాధపడుతూ ఇంకా అద్దంలో నుంచి చూస్తూ ఏడుస్తూ ఉంటుంది. లక్ష్మిని ఎందుకు అరెస్ట్ చేశారు, ఒకవేళ అంబిక ఈ నగల విషయంలో ఏదైనా దొంగతనం పెట్టి లక్ష్మిని అరెస్ట్ చేయిస్తుందా, లేదా ఇంకేదైనా రీజన్ వల్ల అరెస్ట్ చేయిస్తారా, మరి పోలీసులు తీసుకెళ్తూ ఉంటే విహారీ అక్కడ లేకుండా ఎక్కడున్నాడు, అసలు ఏం జరిగింది అనేది రానున్న నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.